Right. So far, we have covered all this. Unit 1 మొత్తం మనం కంప్లీట్ చేసేసాము. Okay. So we have covered everything. Okay. Now let us go to Unit 2. The first question, explain looping constructs అని ఉంది కదా. This is what we are doing now. Okay. So ఆల్రెడీ నేను నోట్స్ లింక్ ప్రొవైడ్ చేశాను. సో దీని నోట్స్ యూనిట్ 2లో ఉంటుంది. ఓకే రైట్. ఓకే దెన్ విల్ స్టార్ట్. లూపింగ్ కన్స్ట్రక్ట్ స్ట్రక్చర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, డెఫినెట్గా ఈ క్వశ్చన్ విల్ బి రిపీటెడ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, సో ఇది యూస్ఫుల్ కూడా. సి మొత్తానికి మీరు అర్థం కావాలి, సి అంటే మొత్తం అర్థం కావాలంటే ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ మీకు అర్థం కావాలి. ఏంటి లూపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి. అంటే ఓ యా, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ మీకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మీరు ఒక స్టేట్మెంట్ రాశారు, లెటసే ప్రింట్ఎఫ్ లెటసే సి ప్రోగ్రామింగ్ అని రాశారు. ఇది ఒక 100 టైమ్స్ రిపీట్ అవ్వాలనుకోండి. ఓకే, 100 టైమ్స్ మీరు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ రాస్తారా ఇలాగా? అప్ టు 100 టైమ్స్ యూ కెనాట్ రైట్. సో ఇదే స్టేట్మెంట్ మీకు 100 సార్లు రిపీట్ అవ్వాలంటే మీరు ఈ లూపింగ్ కన్స్ట్రక్ట్స్ ఏదో రాశారనుకోండి. అంటే లూపింగ్ కన్స్ట్రక్ట్స్ అంటే ఫర్, చూడండి, వైల్, డూ వైల్, ఫర్, ఇవేంటంటే ఇవన్నీ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు అనమాట, లేదా లూపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటారు. ఓకే, సో వీటిని మీరు ఇవి వాడితే అదే ప్రింట్ఎఫ్ సి ప్రోగ్రామింగ్ మీరు 100 టైమ్స్ ఈజీగా ఒక సింగిల్ లైన్తో రాయొచ్చు. అర్థమైందా డిఫరెన్స్? 100 టైమ్స్ మీరు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ రాయాలంటే దానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది, ఎంత టైం తీసుకుంటుంది. వేరే సింపుల్గా ఒక లూపింగ్ స్టేట్మెంట్ రాస్తే అది ఆటోమేటిక్గా 100 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. ఓకే, చూడండి, అందుకని డెఫినేషన్ చూడండి. లూపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ అంటిల్ ఎ స్పెసిఫైడ్ కండిషన్ బికమ్స్ ఫాల్స్. అంతే కదా, ఎక్కడో దగ్గర మనం ఆపడం కూడా తెలియాలి కదా. కంటిన్యూస్గా 100 టైమ్స్ వరకే ప్రింట్ చేయి, ఇంకా అలా కంటిన్యూస్గా ఇన్ఫినిట్ టైమ్స్ ప్రింట్ చేయకూడదు కదా, ఎక్కడో దగ్గర దాన్ని ఆపాలి కదా. సో ఆపే స్టేట్మెంట్ వచ్చే వరకు అది ప్రింట్ చేస్తూనే ఉంటుంది. అంటే 1 నుంచి 100 వరకు ప్రింట్ చేయి, 100 ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఆపేయి అనేది మీరు ఒక కండిషన్ పెడతారు. 101 టైం వచ్చింది అనుకోండి, అది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది కదా, అంటే అంతకన్నా ఎక్కువ మీరు ప్రింట్ చేయొద్దు అన్నారు కదా, సో ఇక్కడతో అవుతుంది అనమాట. అందుకని అంటిల్ అ స్పెసిఫైడ్ కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఎందుకు ఈ డెఫినేషన్ మళ్ళీ మళ్ళీ చదువుతున్నానంటే మీరు ఎగ్జామ్లో స్టార్టింగ్ లైన్ ఇది రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దే రెడ్యూస్ ద కోడ్ రిపిటేషన్ అండ్ మేకింగ్ ద ప్రోగ్రామ్ ఎఫిషియంట్. అంతే కదా, కోడ్ రిపిటేషన్. ఇదే మీరు ప్రింట్ ఆఫ్ 100 టైమ్స్ రాయాలంటే కష్టం. ఆ కోడ్ రిపిటేషన్ కాకుండా సింగిల్ లైన్తో తేల్చేస్తున్నారు. ఓకే రైట్. అందులో ఫస్ట్ మనం చదవబోయేది వైల్ లూప్. వైల్, డూ వైల్, ఫర్, నెస్టెడ్ ఫర్, ఇలా 4 ఉంటాయి. ఓకే, సో సింటాక్స్, వైల్ లూప్ సింటాక్స్ చెప్పే ముందు ప్రోగ్రామ్ ఒకటి చూద్దాం. ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్, ఐ వాల్యూ ఇనిషియల్గా 1 ఇక్కడ ఇచ్చారు కదా, ఐ వాల్యూ ఇస్ ఇనిషియలీ 1. ఓకే, ఇక్కడ చూడండి, వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ 5, ఇది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఐ లెస్ దెన్ 5 వరకు ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్, అంటే లెట్స్ సే లైన్ నెంబర్ 1 అండ్ లైన్ నెంబర్ 2. ఓకే, దాంతో పని చేద్దాం. దిస్ దిస్ ఇస్ లైన్ నెంబర్ 1, దిస్ ఇస్ లైన్ నెంబర్ 2, దిస్ ఇస్ లైన్ నెంబర్ 3 అనుకుందాం. ఓకే, సో లైన్ నెంబర్ 1 ట్రూ అయితేనే లైన్ నెంబర్ 2, 3 ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. లైన్ నెంబర్ 1 ఫాల్స్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, అక్కడతో ఆగిపోతుంది. ఓకే, క్లియర్ రైట్. ఇప్పుడు చూడండి, రైట్, ప్రింట్ఎఫ్ వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ 5. ఓకే, ఐ లెస్ దెన్ 5 కదా, ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది, సో లెస్ దెన్ 5. సో ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి కామా ఐ, అంటే అవుట్పుట్లో ఐ వాల్యూ ఎంత ఉందో అంత ప్రింట్ చేయమంది, అంటే 1 ప్రింట్ చేసాం. ఓకే, ఆ తర్వాత ఏముంది? థర్డ్ లైన్లో ఐ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1, అంటే 1 కాస్త ఇప్పుడు 2 అవుతుంది. ఓకే, ఓకే, మళ్ళీ ఇప్పుడు థర్డ్ లైన్ నుంచి ఇట్ విల్ గో టు ఫస్ట్ లైన్. ఓకే, సో ఫస్ట్ లైన్లో ఏముంది? 2 ఈజ్ లెస్ దెన్ 5, అంటే ఐ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది? 2 ఉంది కదా, సో 2 లెస్ దెన్ 5 కాబట్టి మళ్ళీ ఏముంది? ఈ కండిషన్ ట్రూ అయింది, అంటే 1 ట్రూ అయింది కాబట్టి సిన్స్ 1 ఇస్ ట్రూ దెన్ 2, 3 విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఆఫ్టర్ 2, 3 ఎగ్జిక్యూషన్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే రైట్. సో యా, ఐ వాల్యూ ఇస్ 2 నౌ, సో ప్రింట్ఎఫ్ 5 కాబట్టి అవుట్పుట్లో 2 ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏంటి? ఐ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 3. ఓకే, సో 3 లెస్ దెన్ 5 కదా, సో 2 కదా, సో మళ్ళీ ఏమవ్వాలి? థర్డ్ వాల్యూ విల్ బి ప్రింటెడ్. ఆ తర్వాత ఏంటి? ఐ వాల్యూ విల్ ఇంక్రిమెంటెడ్ బై 1, అంటే 4 అయింది. 4 కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా,
సో 4 కూడా ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 5. ఓకే, ఆఫ్టర్ దట్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5, ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ సింబల్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో ఈక్వల్ టు కాబట్టి 5 ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి 5. ఓకే, ఆఫ్టర్ దట్ ఐ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 6. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అయిందా లేదా, బికాజ్ ఐ వాల్యూ ఎంత 6, ఇక్కడ రావాల్సిన వాల్యూ ఎంత 5. 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 5 కాదు కదా, సో దిస్ ఇస్ ఫాల్స్. ఎప్పుడైతే ఇది ఫాల్స్ అయిందో ఇక్కడ వన్ వన్ ఫాల్స్ కాబట్టి 2, 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వు, ఈ రెండు ఎగ్జిక్యూట్ అవ్వు. ఓకే, సో అవుట్పుట్ ఏంటి ఫైనల్గా 1, 2, 3, 4, 5. దిస్ ఇస్ హౌ వైల్ లూప్ విల్ బి డన్. ఇక్కడ సింటాక్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే స్టేట్మెంట్స్ రాద్దాం అనుకుంటున్నారో కింద రాసుకోండి. అంటే ఇక్కడ ఓపెన్ చేయాలి, ఇక్కడ క్లోజ్ చేయాలి, ఈ మధ్యలో మీరు ఏ స్టేట్మెంట్స్ అయినా రాయండి. ఇక్కడ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేయలేదు అనుకోండి, ఎప్పుడు ఐ వాల్యూ, ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేయకపోతే ఎప్పుడు ఐ వాల్యూ లెస్ దెన్ 5, ఎందుకంటే ఐ 1 ఇచ్చేసారు కాబట్టి. సో ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఏదో ఒకటి ఉండాలి ఇక్కడ ఈ కండిషన్కి అనుకూలంగా. ఓకే, సో నేను ఐ వాల్యూ లెటర్స్ ఇంక్రిమెంట్ చేయలేదు, వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ 5, 1 ఐ వాల్యూ 1 లెస్ దెన్ 5, సో అది ఎప్పటికీ లెస్ దెన్ 5 ఉంటుంది, ఎందుకంటే 1 ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 5. సో అందుకని ఇక్కడ ఈ స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రైట్. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వైల్ లూప్. దీనికి అవుట్పుట్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఫ్లో డయాగ్రామ్ కూడా చూద్దాం. ఇది ఫ్లో చార్ట్ అంటారు. సో ఐ థింక్ ఐ హావ్ టు జూమ్ అవుట్. యా, ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఐ వాల్యూ అంతా మీరు ఇనిషియలైజ్ చేశారు, ఆ తర్వాత ఒక కండిషన్ పెట్టారు. కండిషన్ ట్రూ అయితే ఇక్కడ చూసారా లైన్ నెంబర్ 1, వాట్ ఎవర్ వీ హావ్ స్టడీడ్, లైన్ నెంబర్ 1 ఇస్ కండిషన్. ఓకే, వైల్ ఐ ఈస్ లెస్ దెన్ 5 రాసాం కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, కండిషన్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద వైల్ లూప్ మీరు రాశారు కదా, ప్రింట్ ఎఫ్ %d i. ఓకే, అండ్ i++, ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, మళ్ళీ చెక్ చేస్తుంది, 2, 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిందో మళ్ళీ చెక్ చేస్తుంది, మళ్ళీ ఐ వాల్యూ 6 వచ్చేదాకా రన్ అవుతుంది. ఎప్పుడైతే 6 వచ్చిందో కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎండ్ ఆఫ్ ద లూప్. వాట్ ఎవర్ వీ హావ్ స్టడీడ్ అదే కొంచెం ఫ్లో చార్ట్లో మీరు గీస్తే కొంచెం బెటర్గా మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఇనిషియలైజ్ చేశారు, ఏమి ఇనిషియలైజ్ చేశారు, ఐ వాల్యూ ఇస్ 1. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. నెక్స్ట్ డూ వైల్ లూప్. బాగా గుర్తుపెట్టుకోండి, రెండు సిమిలర్గానే ఉంటాయి, చిన్న సింటాక్స్ చేంజెస్ ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే డూ వైల్, యా ఫస్ట్ థింగ్ వైల్ లూప్ సింటాక్స్ కూడా ఒకసారి చూసేద్దాం. వైల్ లూప్ సింటాక్స్ చూడండి, వైల్ సమ్ కండిషన్ అండ్ లోపల స్టేట్మెంట్స్ ఉంటాయి. వర్కింగ్ ఎలా ఉంది, కండిషన్ ఇస్ చెక్డ్ ఫస్ట్, అంటే అదే కదా, వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ 5, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఫస్ట్ ఇదే కదా చెక్ చేసాం మనం. ఇది చెక్ చేసాక లోపలికి వెళ్ళాం, ట్రూ అయితే లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే కంట్రోల్ ఎగ్జిట్స్ ద లూప్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ హావ్ లెర్న్డ్. అలాగే డూ వైల్ కూడా ఫస్ట్ మనం ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. రైట్, ఇక్కడ కూడా ఐ వాల్యూ ఇస్ 1. ఓకే, ఇక్కడ చూడండి చిన్న డిఫరెన్స్, ఫస్ట్ డూ వస్తుంది, తర్వాత లాస్ట్లో వైల్ వస్తుంది. ఓకే, ఇందులో డైరెక్ట్గా వైల్ రాసేసాము. ఇటు చూడండి, డూ వైల్, డూ ఫస్ట్ వచ్చి ఏముంది ఇక్కడ, ప్రింట్ ఎఫ్ %d i, అంటే అవుట్పుట్లో ఏంటి, ఫస్ట్ ఐ వాల్యూ ప్రింట్ చేయని రాసాడు. ఓకే, తర్వాత ఐ వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్ టు 2. కండిషన్ ఇక్కడ ఉంది చూడండి, కండిషన్ ఇక్కడ ఉంది. లెట్ us say దిస్ ఇస్ ఇందాక మనం మాట్లాడుతున్నట్టు లైన్ నెంబర్ 1 ఇది, ఈసారి లైన్ నెంబర్ 2 ఇది, లైన్ నెంబర్ 3 ఇది. ఓకే, రైట్. ఇప్పుడు కండిషన్ ఏంటి, ఐ వాల్యూ 2 ఉంది కదా, 2 ఈజ్ లెస్ దెన్ 5 కదా, సో మళ్ళీ సేమ్ 2 విల్ బి ప్రింటెడ్, అగైన్ ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్, లైన్ నెంబర్ 3 ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది 3 ఆల్సో లెస్ దెన్ 5 కదా, సో 3. నెక్స్ట్ ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 4. ఓకే, 4 ఇంక్రిమెంట్ అయినప్పుడు 4 ఈజ్ ఆల్సో లెస్ దెన్ ఈక్వల్ టు 5, సో అందుకని ఏమవుతుంది, మళ్ళీ 4 వాల్యూ విల్ బి ప్రింటెడ్, అగైన్ ఆఫ్టర్ దట్ ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 5. ఇందాక చేసింది సేమ్. ఓకే, ఆఫ్టర్ దట్ ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 6. ఎప్పుడైతే 6 అయింది కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి అవుట్పుట్ ఇదే వస్తుంది. ఏంటి సార్ డిఫరెన్స్, రెండు ఒకలాగే ఉన్నాయి కదా అంటే, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. చూడండి, ఇప్పుడు డూ వైల్ లూప్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఇనిషియల్గా ఐ వాల్యూ ఇస్ 10. ఓకే, వేరే ప్రోగ్రామ్ ఇది. ఓకే, ప్రింట్ ఎఫ్ హలో అని ఉంది చూసారా, అప్పుడు అవుట్పుట్లో నాకు ఫస్ట్ టైం ప్రింట్ అవుతుంది, హలో ఫస్ట్ ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిన తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఏంటి కండిషన్, వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ 5, ఐ వాల్యూ ఎంత 10, లెస్ దెన్ 5 అని అడుగుతున్నాడు, ఇది ఫాల్స్ కదా. కానీ ఈ లోపు నాకు ఒకసారి ప్రింట్ అయిపోయింది చూసారా హలో, అదే నేను వైల్ ఐ లెస్ దెన్ 5, లెట్ us say int i ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, ప్రింట్ ఎఫ్ హలో
లెటర్స్ ఐ ప్లస్ ప్లస్ ఇచ్చిన ఒకటే ఓపెన్ ఒకటే ఎనీవే ఇచ్చాం అనుకుందాం. ఈ కేసులో నాకు ప్రింట్ అవుద్దో లేదో చూడండి. ఈ పే ఈ ఈ ఈ లైన్ రెండు రెండు ఒకలాగా అనిపించాయి కదా. మనం ఇక్కడ చూసినప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూసినప్పుడు రెండు ఒకలాగా అనిపించాయి, కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉందో చూసారా? ఇక్కడ చూడండి, ఐ వాల్యూ 10 అయింది. ఐ వాల్యూ లెస్ దెన్ 5 కాదు, 10 ఈజ్ లెస్ దెన్ 5 కాదు కదా. సో ఇక్కడ ఫాల్స్ అవుతుందిగా. ఇక్కడ ఎప్పుడైతే ఫాల్స్ అయింది ఈ లోపల స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా? అవ్వవు. ఓకే, సో అవుట్పుట్ స్క్రీన్ ఏమవుతుంది? నథింగ్, ఏమి ప్రింట్ అవ్వదు, బ్లాంక్ స్క్రీన్ వస్తుంది అంతే. ఓకే, కానీ ఇక్కడ డూ వైల్ లూప్లో అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఈ ప్రోగ్రామ్ చూడండి, ఈ ప్రోగ్రాంలో నాకు డూ వైల్ లూప్లో అయితే ఐ హావ్ గాట్ హలో యాజ్ అ కీ. హలో ఒక అవుట్పుట్ అయినా వచ్చింది, కానీ ఇక్కడ నో అవుట్పుట్, బ్లాంక్. బ్లాంక్ అని ఇలా రాదు, బ్లాంక్ అని నేను బ్లాంక్ అని జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఓకే, సో అండర్స్టాండ్ ద డిఫరెన్స్. డూ వైల్ లూప్లో అట్లీస్ట్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్స్ వై ఈవెన్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫాల్స్ ఇనిషియలీ, లూప్ ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ వన్స్, ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్తో సంబంధం లేకుండా డూ వైల్ లూప్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, రైట్. సో డూ వైల్ లూప్ సింటాక్స్ చూసేద్దాం, ఆ తర్వాత డిఫరెన్సెస్కి వెళ్దాం. డూ వైల్ లూప్ ఎగ్జిక్యూట్స్ ద లూప్ బాడీ అట్లీస్ట్ వన్స్. ఈ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. డూ వైల్ లూప్ ఎగ్జిక్యూట్స్ అట్లీస్ట్ వన్స్ బికాస్ ది కండిషన్ ఇస్ చెక్డ్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్. అంతే కదా. ఫస్ట్ డూ తర్వాత స్టేట్మెంట్స్ వచ్చాయి, అంతే కదా. డూ తర్వాత ఫస్ట్ హలో వచ్చింది, హలో తర్వాత అది కండిషన్ చెక్ చేస్తుంది, ఐ వాల్యూ లెస్ దాన్ 5 లెస్ దాన్ 10 అని. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో దానికి డిఫరెన్సెస్ కూడా మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. యా, బిఫోర్ దట్ విల్ హ్యావ్ అ చాట్. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే కదా. వైల్. ఓకే, ఐ థింక్ డూ హ్యావ్ ద ప్రోగ్రామ్ యాజ్ డూ ప్రింట్ఎఫ్ %d i. ఇది కదా మన స్టేట్మెంట్. ఓకే, ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఆ తర్వాత మీకు ఇక్కడ రాస్తున్నారు వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాస్తున్నారు, అంతేనా. చూడండి, ఇక్కడ సెమీకోలన్ ఉంటుంది, డూ వైల్ లూప్లో లాస్ట్లో సెమీకోలన్ ఉంటుంది. ఓకే, రైట్. ఫస్ట్ డూ ఈ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి, అయిపోయిన తర్వాత అప్పుడు ఇట్ విల్ చెక్ దిస్, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా. సాటిస్ఫై అయితే మళ్ళీ ఆ స్టేట్మెంట్స్ ఇగోండి, ట్రూ అయితే ఆ స్టేట్మెంట్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఒకవేళ ఫాల్స్ అయితే ఎండ్ ఆఫ్ ద లూప్. ఓకే, రైట్. Difference between while and do while very very important for especially for 2 marks. ఓకే, వైల్ లూప్ లో కండిషన్ చెక్డ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్, మనకు అది గుర్తుంది కదా. వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఈ కండిషన్ అయ్యాకే మనకి మిగతా స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి, లైన్ నెంబర్ 2 లైన్ నెంబర్ 3. కానీ డూ వైల్ లూప్ లో అలా కాదు, ఫస్ట్ ఐ వాల్యూ ప్రింట్ అయిపోయింది, గుర్తుందా. ఫస్ట్ ఐ వాల్యూ ప్రింట్ అయిపోయి దాని తర్వాత మనం వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా చెక్ చేసాం. ఓకే, సో కండిషన్ ఇస్ చెక్డ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ అంటే మీనింగ్ అది. ఓకే, మే ఎగ్జిక్యూట్ 0 టైమ్స్ అంటే కదా. మన ప్రింట్ ఫాలో చూస్తే ఇందులో ప్రోగ్రామ్ రాశాను కదా బిఫోర్, ఇది చూడండి, ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిందంటే ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలా ఈ లూప్ ఇది. ఓకే, ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలా అంటే 0 టైమ్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. వైల్ లూప్ ప్రతిసారి ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుద్ది అంటే గ్యారంటీ చెప్పలేము, కానీ డూ వైల్ లూప్ ఎగ్జిక్యూట్స్ అట్లీస్ట్ వన్స్, కండిషన్తో సంబంధం లేకుండా ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు లూప్. ఎంట్రీ కంట్రోల్ లూప్ అండ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటే ఇక్కడ ఎంట్రీ రావాలి అనుకుంటే, లోపలికి వెళ్ళాలనుకుంటే కండిషన్ ఉంది, కానీ అట్లీస్ట్ ఇక్కడ ఏంటంటే లోపలికి వచ్చేయచ్చు, తర్వాత బయటికి వెళ్ళడానికి కండిషన్ ఉంటుంది. ఓకే, అంత ఆలోచించకండి, ఎంట్రీ ఎగ్జిట్ అది గుర్తుపెట్టేసుకుని సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీల్ గో ఫర్ లూప్ సింటాక్స్ డైరెక్ట్గా ఇది చూద్దాం. చూడండి, ఇక్కడ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంట్ ఐ, ఇక్కడ రాశారు, ఎక్కడైనా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు, ఎక్కడైనా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఐ ప్లస్ ప్లస్ అంటే ఇనిషియల్గా నేను ఏం చెప్తున్నాను, ఐ వాల్యూ ఇస్ 1. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ప్రింట్ ఎఫ్ ఐ, ఇక్కడ కూడా సేమ్ అవుట్పుట్ ఏంటి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం. ఓకే, ఫస్ట్ మనకి ఐ వాల్యూ 1. ఓకే, ప్రింట్ ఎఫ్ అయిపోయింది, ఇది లైన్ నెంబర్ 1, ఇది లైన్. ఓకే ఎనీవే ఇలా చేద్దాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఏంటంటే 1 తర్వాత 1 తర్వాత ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం.
ఓకే, ప్రింట్ ఎఫ్ ఐ ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 2. ఓకే, ఆ 2 అయిపోయిన తర్వాత అప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ ఐ వాల్యూ ఏదైతే ఇనిషియలైజ్ అయ్యిందో అది చూస్తుంది. చూసిన తర్వాత ఓకే, నేనే కన్ఫ్యూజ్ చేస్తున్నా యాక్చువల్లీ. ఒక్క నిమిషం. ఐ థింక్ దిస్ ఇస్ 1 2 3. సరిపోయింది, సారీ. ఓకే, ఫస్ట్ ఇది చూస్తుంది. ఇది చూసిన తర్వాత సెకండ్ ఇది ఏం చెక్ చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. కండిషన్ ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ 5. ఐ లెస్ దెన్ 5 కదా, ఐ 1 అంటే ఐ లెస్ దెన్ 5 కదా. ఓకే, అందుకని లోపలికి వచ్చి ఐ వాల్యూ ప్రింట్ చేసింది. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి ఐ అంటే ఐ వాల్యూ ప్రింట్ చేసిందని. ఓకే, ఆ తర్వాత ఏంటి, లైన్ నెంబర్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటిది, ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 2. ఓకే, ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 2. 2 ఈజ్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా. అంటే 2 ఈ ఇంక్రిమెంట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసింది. కండిషన్ 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా. సో కరెక్టే కదా, కండిషన్ ట్రూయే కదా. సో మళ్ళీ కిందకు వచ్చి అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ అగైన్ ఐ వాల్యూ విల్ ఇంక్రిమెంటెడ్ టు 3. 3 కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా, కండిషన్ సరిపోయింది కదా. సో దిస్ విల్ బి దేర్. ఆఫ్టర్ దట్ ఐ వాల్యూ విల్ ఇంక్రిమెంటెడ్ టు 4. ఓకే, 4 అయింది కాబట్టి ఇది కూడా కండిషన్ సరిపోయింది కదా. సో 4 అగైన్ ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు ప్లస్. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి నేను ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నా, కండిషన్ ట్రూ అయిందో లోపలికి వెళ్తున్నా, మళ్ళీ దాని తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నా, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నా. అంటే ఇది ఇంక్రిమెంట్ అవ్వడం, తర్వాత కండిషన్ చెక్ చేయడం, మళ్ళీ తర్వాత ఇంక్రిమెంట్, ఇదే సైకిల్లో జరుగుతుంది ఇది. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఐ వాల్యూ ఇస్ 5. సో 5 ఇస్ ఆల్సో ఈక్వల్ టు 5 కాబట్టి సరిపోయింది. తర్వాత ఐ వాల్యూ విల్ ఇంక్రిమెంటెడ్ టు 6. ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది చూసారా, ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇక్కడతో అవుట్పుట్ ప్రింట్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ వీ హెవ్ గాట్. ఓకే, ఒకసారి సింటాక్స్కి వెళ్దాం. ఇనిషియలైజేషన్ ఇక్కడ రాసాం కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఇదే కదా రాసాం. దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. కండిషన్ ఏం రాసాం, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఇది కండిషన్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఐ ప్లస్ ప్లస్ అని రాయొచ్చు, ఐ మైనస్ మైనస్ అని రాయొచ్చు, డిపెండింగ్ ఆన్ హౌ యూ రైట్. మీ ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది. లోపల స్టేట్మెంట్స్ రాసాంగా, ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఐ, దిస్ ఇస్ వాట్ వీ హెవ్ రిటన్ సో ఫార్. ఓకే, సో అలా ఉంటుంది. సో ఇదే రాశాను ఇక్కడ. ఇనిషియలైజేషన్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1, కండిషన్ ఇది, ఇంక్రిమెంట్ ఇది. ఓకే, చూడండి ఇక్కడ ఫ్లో చార్ట్ చూడండి. స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేసిన తర్వాత కండిషన్ ట్రూ అయింది అనుకోండి, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము. ఆ కండిషన్ ట్రూ అవనంతకాలం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాం. ఫాల్స్ అయితే ఎండ్ ఆఫ్ ద లూప్. ఆల్మోస్ట్ 3 లూప్స్లోనే అలాగే ఉంటుంది. ఓకే, నెస్టెడ్ ఫర్ లూప్లో ఏంటంటే, ఈ ఫర్ లూప్ అవుటర్ ఫర్ లూప్ అంటారు, ఇది ఇన్నర్ ఫర్ లూప్ అంటారు. అవుటర్ ఫర్ లూప్లో కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే లోపలికి వస్తుంది, లోపలికి వచ్చిన తర్వాత మిగతా ఎగ్జిక్యూట్. నేను ప్రోగ్రామ్ ద్వారా చెప్పేస్తా చూడండి. ఓకే, ఇక్కడ 2 చూసుకోవాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా, సరిపోయింది కదా. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి లోపలికి వచ్చింది. ఈ ఇన్నర్ ఫర్ లూప్కి వెళ్ళింది. లెట్స్ సే దిస్ ఇస్ లైన్ నెంబర్ 1, దిస్ ఇస్ లైన్ నెంబర్ 2, దిస్ ఇస్ లైన్ నెంబర్ 3 అండ్ దిస్ ఇస్ లైన్ నెంబర్ 4. ఓకే, రైట్. ఈ కండిషన్ ట్రూ అయింది కదా, ఐ వాల్యూ ఇస్ 1, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఒకవేళ మీకు ఫర్ లూప్ పూర్తిగా అర్థం కాలేదంటే ఇప్పుడు చెప్పిన ఫర్ లూప్ మళ్ళీ వినండి, విన్న తర్వాత దీనికి రండి. ఓకే, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి, ఎందుకంటే ఐ వాల్యూ 1 ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి సరిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటి, జే ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ టైమ్ జే ఈజ్ 1, జే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, అది కూడా కండిషన్ సరిపోయింది కదా. సో ఇక్కడ ఏం రాసింది, ప్రింట్ ఎఫ్ స్టార్ అని ఉంది. సో అవుట్పుట్లో మీరు స్టార్ ప్రింట్ చేస్తారు. కానీ ఈ లూప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదుగా, ఇది ఇంకా రన్ అవుతుంది కదా. ఓకే, రన్ అవుతుంది కాబట్టి అగైన్ జే వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 2. ఇక్కడ జే ప్లస్ ప్లస్ ఉంది కదా, జే వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 2. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అయినా సరిపోయింది కదా కండిషన్. సో మళ్ళీ ఏమవ్వాలి, ప్రింట్ ఎఫ్ స్టార్. ఆఫ్టర్ దట్ జే వాల్యూ విల్ ఇంక్రిమెంటెడ్ టు 3. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అయినా సరిపోయింది కదా. సో యా, ఆఫ్టర్ దట్ జే వాల్యూ విల్ ఇంక్రిమెంటెడ్ టు 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కాదు కదా, అక్కడతో ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇంకా. దాని తర్వాత చూసారా, ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఈ ఫర్ లూప్ ఇంకా అవ్వాల, ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. అవుటర్ ఫర్ లూప్ ఇది అవుటర్ ఫర్ లూప్ తలక క్లోజింగ్, ఇది ఎంట్రీ కదా. సో మీరు ఇది జాగ్రత్తగా చూడండి. ఈ ఈ ఈ బ్రేసెస్ మీకు చెప్తాయి ఈ ఫర్ లూప్ అయ్యిందా లేదా. ఈ ఫర్ లూప్ ఇక్కడ అవుతుంది. సో దీనికి మధ్యలో లైన్ నెంబర్ 4 ఉంది చూసారా, ఇదేంటిది,
దిస్ ఇస్ ఫర్ న్యూ లైన్. ఒకవేళ మీరు న్యూ లైన్ కావాలనుకుంటే ఈ స్లాష్ అని రాస్తారు, ఇలా రాస్తారు. ఓకే, సో ఇది న్యూ లైన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ లైన్లో ఇది లెటర్స్ లైన్ నెంబర్ 1 అనుకోండి, నెక్స్ట్ ఏంటి లైన్ నెంబర్ 2లో స్టార్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ మీనింగ్. సో ఇక్కడతో ఈ ఈ న్యూ లైన్ ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు ఈ లూప్ అవుటర్ ఫర్ లూప్ అయిపోయినట్టు. అప్పుడు ఏమవుతుంది, i ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ ఇంక్రిమెంట్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇంక్రిమెంట్ స్టార్ట్ అవుతుంది, i ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా, కరెక్టే కదా. సో ఇది కరెక్టే కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళింది, అంటే లైన్ నెంబర్ 2కి వెళ్ళింది. లైన్ నెంబర్ 2కి వెళ్ళిన తర్వాత ఏం రాసింది అక్కడ చూడండి, j ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. ఓకే, సో j వాల్యూ ఇస్ 1. j వాల్యూ ఈజ్ 1 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కదా, లెస్ దెన్ 3 కదా j వాల్యూ. సో లోపలికి వచ్చి ఈ స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ j value will be incremented to 2. ఇందాక సేమ్ ప్రొసెస్, j value will be incremented to 2. 2 కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి స్టార్ ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ j value will be incremented to 3 అండ్ 3 ఈజ్ ఆల్సో లెస్ దెన్ ఈక్వల్ టు 3 కాబట్టి స్టార్ ప్రింట్ చేశాను. ఓకే, అగైన్ యా j వాల్యూ 4 అయింది. 4 అయ్యగానే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయింది. ఈ లైన్ నెంబర్ 3 ఎగ్జిక్యూషన్ అయిపోయింది, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ప్రింట్ ఎఫ్ లైన్ న్యూ లైన్ అంటే నెక్స్ట్ లైన్ నెంబర్ 3కి వెళ్ళు అని దాని అర్థం. ఓకే, రైట్. నౌ ఇఫ్ ఐ వాంట్ అగైన్ నాకు ఈ లూప్ అయిపోయినట్టు లైన్ నెంబర్ 3కి వెళ్ళింది. నౌ i వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 3. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా, కండిషన్ సాటిస్ఫైంది కదా. మళ్ళీ లోపలికి వచ్చింది, మళ్ళీ ఇనిషియలైజ్ చేయాలి. j వాల్యూ ఎంత చెప్పాడు, j వాల్యూ ఎంత రాశాడు అక్కడ, j వాల్యూ ఇస్ 1. మళ్ళీ ఇనిషియలైజ్ చేయాలి. మళ్ళీ ఇఫ్ ఐ ఇనిషియలైజ్ j ఇస్ 1, ఓకే, j ఇస్ 1, j ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో కండిషన్ సాటిస్ఫై అయింది, సో స్టార్ ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంక్రిమెంట్ అయింది 2కి, మళ్ళీ స్టార్ ప్రింట్ చేసింది బికాస్ 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. మళ్ళీ 3 అయ్యింది, 3 ఈజ్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో మళ్ళీ స్టార్ ప్రింట్ చేశాను. ఎప్పుడైతే 4 అయిందో ఈ లూప్ ఎగ్జిట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఏముంది ఇక్కడ న్యూ లైన్ అంటే లైన్ నెంబర్ 4 స్టార్ట్ అయింది. ఓకే, రైట్. మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళిన తర్వాత i వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 4. ఎప్పుడైతే i వాల్యూ 4 అయిందో గమనిస్తే మీరు i వాల్యూ లెస్ దెన్ 3 ఉంది. ఓకే, బట్ i వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. సో కండిషన్ ఇక్కడ ఫాల్స్ అయింది. సో ఇక్కడతో ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు అవుట్పుట్ చూడండి, ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, దిస్ ఇస్ వాట్ ద అవుట్పుట్ యుల్ గెట్. ఓకే, సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద వీడియో. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ద కామెంట్ బాక్స్ గివ్ మీ ఎ ఫర్ లూప్ వేర్ ఈ స్టార్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నాకు ఎన్ని స్టార్స్ కావాలంటే 4 స్టార్స్ కావాలి. ఒక రోలో 4 స్టార్స్ కావాలి, అలాంటి ఒక కాలంలో 4 స్టార్స్ కావాలి, అలాంటివి 100 కావాలి. అంటే నాకు 4 స్టార్స్ ఇలా రావాలి, ఇలా 4 స్టార్స్ రావాలి, అండ్ ఇలా 100 వరకు రావాలి. ఓకే, మనం ఎన్ని లైన్స్ ఇచ్చాం ఇక్కడ, 3 లైన్స్ ఇచ్చాం. కానీ నాకు ఎన్ని లైన్స్ కావాలి, 100 లైన్స్ కావాలి. మనం ఎన్ని స్టార్స్ ఇచ్చాం, ఇలాగా 3 ఇచ్చాం, కానీ నాకు 4 కావాలి. జస్ట్ కామెంట్ చేయండి ఫర్ లూప్లో ఎలా రాస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఓకే, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ do while loop and while loop. Okay, in the next video we'll be talking about jumping statements ayaka we'll go to one dimensional array and so on. Okay, so far so good. So yeah, one more request actually, this video is going very viral and C lectures baga help avutundi, especially for semester exams. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ స్ట్రగుల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే జనరల్గా బయట వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ చెప్తారు. గుడ్ దాట్ దే ఆర్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ కూడా మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు, బట్ విత్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో స్పెషలీ ఫర్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ హ్యావింగ్ ఈసీఈ, మెక్, ట్రిపుల్ వీళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ as అఫ్ కోర్స్ సిఎస్సి స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ యూ షేర్ దీస్ వీడియోస్ టు దెమ్. ఓకే, సో చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.